ఒక్కసారి పెద్దవాడ స్టోరీ వినండి. రాజకీయాల్లో ఒక్కసారి ఏదైనా పదవి వస్తే చాలు, తరతరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి సంపాదించుకోవాలని భావించే నేతలున్న రోజులివి. కానీ ఈ వీడియోలో మీరు ఇప్పుడు చూస్తున్న పెద్దవాడ పేరు సుక్క పగడాలమ్మ. ఈమె 1972-78 మధ్యకాలంలో శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేశారు. కానీ ఆర్థికంగా ఆమె ఎంత దీనస్థితిలో ఉన్నారో మీరే చూడండి. అసలే మారుమూల జిల్లా, ఆపై మహిళ. కానీ పగడాలమ్మ ఎక్కడా వెనుకడుగు వేయలేదు. తన స్వార్థం, తన ప్రయోజనాలు చూసుకోకుండా ఈ ప్రాంతంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అర్హతలున్న ఎంతో మందికి ఎలాంటి లంచాలు, కమిషన్లు తీసుకోకుండా ఉద్యోగాలు వేయించి జీవనోపాధి కల్పించారు. ఇదంతా చరిత్ర. మరి ఇప్పుడు ఈ మాజీ ఎమ్మెల్యేకి ఉండడానికి సరైన ఇల్లు కూడా లేదు. 3 పూట్ల తినడానికే కష్టంగా ఉంది. సరైన వైద్యం చేయించుకునే స్తోమత కూడా లేదు. 2 ఏళ్ల క్రితం అనారోగ్యంతో పగడాలమ్మ భర్త మరణించాడు. దీంతో ఆమెకు అందే రేషన్ బియ్యం కూడా సగానికి తగ్గిపోయింది. భర్త వైద్యానికి చేసిన అప్పు మాత్రమే తనకు మిగిలింది. వర్షం వచ్చిందంటే ఇల్లంతా నీళ్లతో నిండిపోతుంది. సరైన ఇల్లు నిర్మించుకోవడానికి ఎంత తిరిగినా, ఎంతమంది అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేదు. 2 సార్లు సర్పంచ్ గా, ఒక్కసారి ఎమ్మెల్యేగా పనిచేసిన పగడాలమ్మ తన జీవితంలో ఎప్పుడు తనను ఎదుటివారు వేలెత్తి చూపించేలా ప్రవర్తించలేదు. మరి పెద్దవాడ గురించి మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి.